రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కల నియోజకవర్గం నందిగా మండలం పెద్దలవునిపల్లి గ్రామానికి రైతు సేవా కేంద్రం వద్ద పినకాన కాంతమ్మ అనే ఒక రైతు తొక్కిసలాట ఘటనలో ముచ్చెందింది. కాకపోతే ఆ ఘటన కేవలం ఆమెకు హార్ట్ అటాక్ వచ్చిందనే నెపంతో కనీసం మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించకుండా దుందుడుకు చెరిగా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈరోజు ఆ కుటుంబానికి జరిగిన అన్యాయంపై బాసటగా నిలిచేందుకు ఆ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పేరాడి తిలక్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఆ రోజు ఘటన అది కప్పెట్టేందుకే అటువంటి చర్యలకు 108 సిబ్బంది ఉన్నారు, పోలీసులు చేరుకున్నారు. వీళ్ళందరూ ఉంటుండగా ఆ మృతదేహానికి అలా అంత్యక్రియలు నిర్వహించడం వెనుకున్నటువంటి ఆందోళన కూటమి ప్రభుత్వంకి ఎక్కడ అవమానం జరుగుతుంది, లేకపోతే ఆ నింద వారి మీద పడుతుందనే ఉద్దేశమేనా? ఒకటి ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఎందుకంటే వాళ్ళు ఎరువుల పంపిణీలో పారదర్శకంగా లేరు. వాళ్ళ కార్యకర్తలకు ప్రయోజనం కలిగించాలా, ఉన్న ఎరువులన్నీ కూడా వాళ్ళకి అప్పగించి రైతులకు ఇస్తున్నామని చెప్పి మీడియాలో చూపించటం, అక్కడ ప్రదర్శనలు చేయటం, ఎరువులంతా పక్కదోవ పట్టించటం, ఇది అలవాటు అయిపోయింది. మేము ఇప్పటికీ అడుగుతున్నాం. ఆమె పినకాన కాంతమ్మ అనే ఆమె అక్కడ చనిపోయారు. అందరూ వాళ్ళు ఒప్పుకుంటున్నారు అక్కడే చనిపోయారని. ఆమె ఒక బాగా ఇబ్బందికరమైన ఒక రూమ్లో ఉండటం వల్ల ఊపిరాడక ఈ తొక్కిసలాటలో ఆమె ఏజ్ కోఆపరేట్ చేయక ఆమె ఆరోగ్యంగా ఇది కాక కుప్పకూలి పడిపోయారు. స్పాట్లో చనిపోయారు. 108 వాళ్ళు సివిఆర్ చేశారు. వచ్చిన వెంటనే తొక్కిసలాట జరుగుతుంది అని చెప్పి పోలీసులకి అక్కడున్న ఒక వ్యక్తి 100కి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే అతను ఎత్తలేదని 100కి ఫోన్ చేసి అతను విషయం చెప్పాడు. పోలీసులు వచ్చారు. వాళ్ళు సెటరేట్ చేయలేదు. ఆమె చనిపోయినప్పుడు ఆమెతో కూడా పోలీసు మాట్లాడారని చెప్పారు. మరి ఆమె కుప్పకూలి అక్కడే పడిపోతే మీరు వైద్య పరీక్షలు చేయాలి కదా. చనిపోయిన వ్యక్తికి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లేటట్టుగా ఏదో సినిమాలో చూపిస్తారు, చిరంజీవి గారి సినిమాలో చూపించినట్టుగా చనిపోయిన శవను పట్టుకొని వెళ్ళి యాక్ట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఒక ప్రైవేట్ అంబులెన్స్లో తీసుకొచ్చి వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారు కనుక వాళ్ళకి భయపెట్టి దాని సంస్కరణ చేశారు. నేను అడుగుతున్నా, అక్కడున్న అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కానీ సబ్ ఇన్స్పెక్టర్ గారు కానీ మీరు ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు, కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు? ఆమె రైతు, ఆమెకి 50 సెంట్లు భూమి ఉందని మీరు ఒప్పుకుంటున్నారు. ఆమె యూరియా బ్యాగ్ కోసమే వచ్చారని మీరు ఒప్పుకుంటున్నారు. ఆమె అక్కడే చనిపోయిందని మీరే చెప్తున్నారు. ఖచ్చితంగా ఏ కారణం చేత చనిపోయారనే దాని మీద మీరు పోస్ట్ మార్టం చేయించాలి కదా. మీ ప్రెజెన్సీలో చనిపోయారని మీరే చెప్తున్నారు. పోస్ట్ మార్టం చేయించాలి కదా, ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు? 108 సుమోటోగా కేసు నమోదు చేస్తారు. అదేవిధంగా 100 డైల్, ఈ రెండింటిని ప్రాధాన్యత తీసుకొనే కనీసం ప్రాథమిక చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఆమె ఊపిరి విడిచిపెట్టారని చెప్తున్నట్టు వాళ్ళు. ఆ మృతదేహాన్ని ఎందుకు హాస్పిటల్ వరకు తీసుకెళ్ళం, మధ్యన ఎవరు అడ్డగించారు, తిరిగి గ్రామానికి ఆ మృతదేహాన్ని ప్రైవేట్ అంబులెన్స్లో తేవడం వెనక్కున్నట్టు ఆంతర్యం? ఆమె స్పాట్లో చనిపోయింది. ఆమెకు ఉద్దేశపూర్వకంగా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అక్కడ నుంచి ఉన్న రైతులు, అక్కడున్న ప్రజలు అడుగుతారనే భయం కలిగి ఆమెకు అక్కడి నుంచి ఆదరాబాదరాగా తీసుకెళ్ళడానికి కోసం ప్రయత్నం చేశారు. 2 కూతుర్లకు కూడా పక్కకు దోసేశారు. మీరు ఏడవకండి, మీరు ఏడిస్తే మా ఉద్యోగాలు పోతాయని చెప్పారు. ఆమెకి నోట్లో నీళ్ళు పోస్తామని కూడా అడ్డుపడ్డారు. ఇవన్నీ వాస్తవాలు. అవి తీసుకొని వెళ్ళి ఒక అమ్మాయి 108లో పట్టుకొని వెళ్ళి హాస్పిటల్ దగ్గర చేరతానికి మళ్ళీ అక్కడ ప్రైవేట్ వెహికల్ రెడీ చేసి వెంటనే ఆ బాడీ బ్యాక్ పంపించారు. పాత్రదారులు ఎవరు? ఇదంతా కూడా తెలుగుదేశం మంత్రి గారు అనుచరులు, మంత్రి గారి మనుషులు, ప్రభుత్వ అధికారులు ప్లాన్ ప్రకారం చేశారు. ఇప్పటికైనా సరే ఎంక్వైరీ చేయమంటున్నాం. ఆ కుటుంబానికి న్యాయం చేయండి అని అడుగుతున్నాం. ఈ ఉన్న అనుమానాలన్నీ మీరే ఒప్పుకుంటున్నారు. కలెక్టర్ గారితో సహా అందరూ ఒప్పుకుంటున్నారు. ఆమె యూరియా బస్తాకే వచ్చారని, ఆమెకు 50 సెంట్లు భూమి ఉందని కలెక్టర్ గారు చెప్తున్నారు. ఏమైనా మీకు ఆలోచన ఉంటే ఇప్పటికైనా ఎంక్వైరీ చేయించండి. ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. అందరితో కలివిటిగా మాట్లాడిన కాంతమ్మ యూరియా బస్తా తీసుకున్నారు, ట్రాక్టర్పై లోడ్ చేయడం జరిగింది. లోపల ఉన్న ఆధార్ కార్డు తెచ్చేందుకు ప్రయత్నంలో ఆ తొక్కిసలాటను వచ్చింది. ప్రత్యక్ష సాక్షి ఎవరైతే కాంతమ్మతో చివరి క్షణంలో మాట్లాడిన వ్యక్తి కూడా ఆ గ్రామానికి చెందినవారు చెప్తున్నారు. మీ ఛానల్కి మీరు వస్తే అక్కడ స్వయంగా చెప్పారు కుర్రోళ్ళు. ఆమె చాలా హెల్దీగా సరదాగా మాట్లాడుతున్నాం, సరదాగానే ఉన్నారు,
చాలా హెల్దీగానే కనిపించారు. ఆమె తొక్కిసలాట జరుగుతున్నప్పుడు ఆమె ఇదైంది. ప్లస్ ఆమెను ఆధార్ కార్డు తీసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు కూడా ఆవిడకి పక్కకు నెట్టేశారు అని చెప్పారు. మీరు చూశారు, మీ ఛానల్లో జరిగింది. మరి ఆమె అక్కడే చనిపోయి తొక్కిసలాటలో జరిగితే అది కాదని వీళ్ళు ప్రూవ్ చేయండి అంటున్నాం మేము. అక్కడే చనిపోయారని ప్రభుత్వ అధికారులు ఒప్పుకుంటున్నారు. ఆన్ ది స్పాట్ అగ్రికల్చరు గొడాం దగ్గరే చనిపోతే మీరు ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు? ఇప్పటికీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ ఇంటికి ఎందుకు సందర్శించలేదు? ఆ కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేదు? ఒక రైతు చనిపోతే మీకు ఇప్పటికి కూడా చలనం లేదు, మీ కళ్ళు బైర్లు గంభీస్తున్నాయి, అధికార మదంతో ఉన్నారు. న్యాయం చేయమని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. మేము అడుగుతున్నాం న్యాయం చేయమని, ఆ కుటుంబానికి న్యాయం చేయమని. మీ అందరి మీడియా సోదరులందరికీ ఇది రైతుకి సంబంధించిన అంశం. ఈ అంశంలో మీ అందరూ సాయం అందించాలని కోరుతున్నాం. వాస్తవం ఏదో మళ్ళీ మీరు దపదపాలుగా కుటుంబానికి మేము ప్రెస్ మీట్ పెట్టామనే కాదు, మాతో వచ్చారు అనే కాదు, వాస్తవాలు భావి ప్రపంచానికి తెలియజేయడానికి కోసం మేము చేసే ప్రయత్నం ఇది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి మనోధైర్యం ఇవ్వడానికి కోసం చేసే ప్రయత్నం ఇది. మీరు కూడా వాళ్ళ కుటుంబానికి రేపు ఎల్లుండా ఈ 10 రోజుల్లో మీరు ఎప్పుడైనా వెళ్ళి వాస్తవాలు ఆ గ్రామస్తులకు అడిగి తెలుసుకోండి. గ్రామంలో అందరూ చెప్తారు. ఆ రోజు రైతు భరోసా కేంద్రంకి వెళ్ళి ప్రతి ఒక్కరూ చెప్తారు, ఏం జరిగిందో చెప్తారు. మీరు తెలుసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. చూస్తే కనుక ఆ కుటుంబానికి జరిగిన అన్యాయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి బాసటగా నిలిచింది. ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో ప్రత్యక్ష సాక్షి కూడాను కాంతమ్మ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. తొక్కిసలాట ఘటనలో ఆమె చనిపోతే 108 రావడం, పోలీసులు కూడా చేరుకున్నారు. కాకపోతే ప్రాథమిక చికిత్సలో కూడా ఆమె కొన ఊపిరి విడిచే పరిస్థితి. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్లో తీసుకెళ్లి ప్రైవేట్ అంబులెన్స్లో గ్రామానికి తెచ్చారు. ఆమెతో పాటు ఎరువుల కోసం వెళ్ళినటువంటి కుమార్తె మనతో ఉన్నారు. చూసి ఏం జరిగిందమ్మా? అలా గుండె బస్తాకి వెళ్ళాము. అక్కడ ఓట్లు పడి తాగుతుంటే అక్కడ ఇదయింది, డబ్బులు ఇచ్చింది, కార్డు తెచ్చి అలాగే నేను వెళ్ళిపోతున్నాను అంతకు వచ్చింది. ఆ కుమ్మీనికేమో ఆ మెట్టు దిగిపోయి పడిపోయింది. మేము నీళ్ళు పోస్తామంటే మాకు నీళ్ళు పోయకండి అమ్మ, మీ అమ్మ సవ్వలేదు ఉన్నది, మాకు ఇక్కడ ఏడిసి జనాలు మునిగిపోతారు, మాకు ఉద్యోగాలు పోతాయి అనేసి మాకు అనిస్తారు. అంటే మీకు అన్ని తర్వాత చుట్టుపక్కల రైతులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అమ్మ ప్రాణాలు కాపాడింది చేసిన ప్రయత్నం 108 ఎంతసేపటికి వచ్చింది? అక్కడికి వస్తాడికి నాకు మతి లేదు, మాకు మతి లేదు, మేము పడిపోను. అతనేం దగ్గర చేరనివ్వడం లేదు, మాకేం దగ్గర మీరు చేరకండి అమ్మ, మీ అమ్మ బయటకు ఇస్తున్నారు. అంటే ఏవో మీతో ఏమని సమాధానం చెప్పాడు? ఏవే చెప్పాడు, మీరు రాకండి అమ్మ, మీరు ఎక్కడికి, మీ అమ్మ బయటకు మీ అమ్మకి ఏం హాస్పిటల్కి తీసుకెళ్తాము, నీళ్ళు పోస్తాము, నోరు ఆనించిందంటే నీళ్ళు పోయకండి అమ్మ అని ఇస్తారు. అంటే అంబులెన్స్లో అమ్మతో పాటు ఇంకెవరు వెళ్ళలేదా? మీ ఒక్కలే వెళ్ళిపోయారా? నేనే వెళ్ళాను, మరి ఎవరు అక్కడికి చేరలేదు, రాలేదు. వెళ్ళినప్పుడు అక్కడ అంబులెన్స్లో ఉన్నప్పుడు అమ్మ కనీసం మీతో మాట్లాడిందా? మా ప్యాన్ ఎక్కడ పోతే మరి మాట్లాడాను కదా, ప్యాన్ ఉంటే మేము ఎందుకు మరి ఏమిటి, ఎక్కడ ప్యాన్ పడిపోయింది, పడిపోయింది, చచ్చిపోయింది అంతే. తల్లితో పాటు ఎరువుల బస్తాల కోసం వెళ్ళిన కుమార్తె కూడాను తల్లితో మాట్లాడేందుకు కూడా అవకాశం కల్పించలేదు. కనీసం నోట్లో మంచినీళ్ళు పోద్దామన్నా కూడాను అగ్రికల్చర్ ఆఫీసర్తో పాటు అక్కడ ప్రభుత్వ అధికారులు అందరూ కూడాను కుమార్తెను దగ్గరికి చేర్చిన నేపథ్యంలో నిస్సహాయక స్థితిలో 108లో ఆ తల్లి మృతదేహాన్ని ఎక్కించిన తర్వాత ఆమె కూడా తనతో పాటు వెళ్ళడం జరిగింది. అప్పటికే డిప్రెషన్లో ఉన్న ఆమె ఎవరికి తన గోడు చెప్పుకోవాలని తెలియని పరిస్థితిలో ఆ కుటుంబానికి జరిగినటువంటి ఈ అన్యాయంపై మాత్రం ప్రస్తుతం వాళ్ళ మనవడు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు ఈ ఘటనని కప్పిపుచ్చేందుకు ఆ రోజు దుందుడుకు చర్యలో భాగంగానే చికిత్స నిమిత్తమై ఆసుపత్రికి తరలిస్తూ మార్గ మధ్యంలో చనిపోయిందని చెప్పి ప్రైవేట్ అంబులెన్స్లో గ్రామానికి తెచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ రోజు అంత్యక్రియలు నిర్వహించారా? రెండో రోజు ఆ రోజు జరగడం మీద మా అమ్మమ్మ అక్కడే పడిపోయి చనిపోయింది కాబట్టి అంబులెన్స్ వస్తే అక్కడ నుంచి అంత వేగంగా రాదు కాబట్టి 30 నిమిషాల తర్వాత వచ్చింది. చనిపోయిన ఆ వ్యక్తిని కూడా అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్ వరకు పట్టుకొని వెళ్ళడం జరిగిందంట. జరిగిన తర్వాత అక్కడే వెంటనే డాక్టర్ గారు అనేసారంట, చనిపోయిన వ్యక్తికి ఎందుకు తెచ్చారమ్మా అని. తెచ్చిన వెంటనే మా అమ్మకి అప్పుడు తెలియజేస్తే మా అమ్మ అక్కడ కూడా ఏడ్చుకొని పడిపోయింది. ఎందుకంటే మా అమ్మకి కనిన తల్లి కాబట్టి అక్కడే పడిపోయింది. వేరే ప్రైవేట్ అంబులెన్స్లో తేవడం జరిగిందట. బట్ ఆ టైంకి నేను లేకపోతే నెక్స్ట్ రోజు మార్నింగ్ నేను వేరే దగ్గర ఉండడం, ఏదో ప్రైవేట్ జాబ్ కోసం వెళ్ళాము. నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చాము. మా అమ్మమ్మకి ఎవరు తీయకండి, మాకు అది పుట్టి పెంచింది, కనలేదు కానీ పుట్టి పెంచింది, మా చెల్లులకి, నా తమ్ముడికి, నాకు విత్ మా నాన్నతో సహా. మా నాన్న కూడా అక్కడికి అల్లుడిగానే వచ్చాడు. పుట్టిన మా 5గురికి కూడా మా అమ్మమ్మే నేటికి పెంచింది కాబట్టి తీయకండి, 5 నిమిషాలు కాదు ఇంకో 5 గంటలు ఉంచండి, నేను వస్తాను, ముఖం చూస్తాను, ఆ యొక్క కార్యక్రమాలు నేనే చేసుకుంటానని నేటికి నేనే చేశాను. ఇప్పటికి నేను ఇలాగే వచ్చాను. యాక్చువల్
రాకూడదు కానీ వచ్చాను. ఇప్పటికీ నాకు ఈ 3 రోజులు బట్టి నాకు నిద్ర తిండి ఏటీ లేదు. నాకు తగిన న్యాయం జరగట్లేదు. పోనీ జరిగిందా లేదా అనుకుంటే ఒక్కొక్కరు ఒకటి మా ఇంటికి వస్తున్నారు. ఆ మాటలు అక్కడ మంచిగా మాట్లాడి ఊరు బయటికి వెళ్ళి వేరే మాట్లాడి న్యూస్ ఛానల్ వేరు వేరు పెద్ద హంగామా చేశారు. హంగామా వల్ల నాకు జరిగింది ఏమీ లేదు. మా అమ్మమ్మ చచ్చిపోయింది, మా అమ్మమ్మ రాదు. నాకు మా అమ్మమ్మకి ఎవరైనా ఎటువంటి అధికారైనా లేకపోతే నాయకులైనా ఎవరైనా మా అమ్మమ్మకి తేగలరంటే నేను ఎక్కడి వరకైనా వాళ్ళు వస్తా, వాళ్ళతో నేను పోరాడతాను. నేను కానీ గ్రామస్తులు మీ గ్రామంలో ఒక మహిళకి జరిగిన అన్యాయంపై గ్రామస్తులు అందరూ కూడాను రెండు పోకడలుగా వ్యవహరిస్తున్నట్టు. ఒక పక్క పార్టీ కండు కాసినట్టు ఒకరు మంత్రిని కాపాడేందుకు కొంత వర్గం పనిచేస్తుంది, కొంతమంది మీ కుటుంబం కూడా అంటే కాంతమ్మ అందరికీ తల్లో నాలుక అందరినీ కూడా పేరు పేరున పలకరించినటువంటి ఒక గుర్తింపు ఉన్న కాంతమ్మ, ఆమె మరణాన్ని కూడా రాజకీయం చేశారంటే చేయడం జరిగింది. ఎందుకంటే మా అమ్మమ్మ ఆ రోజు 4 ఇళ్ళు 5 ఇళ్ళు నీట్గా మాట్లాడి తిరిగి అందరితో కలివిదిగా పాత కాకుంటే అమ్మ అక్కడ సొంత వాళ్ళ తాలూగా సార్లు అందరు ఉన్నారు, నీతో పనిచేశారు, మనవుడు అమ్మమ్మ అనిపించుకున్నారు, నువ్వు వేరే కోక మార్చుకొని వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి చెయ్యమ్మా అంటే వెళ్ళే కోక వచ్చే కోకలో ఒక డిఫరెంట్ కలర్ అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి ఈ ఏరియాలో ఈ లొకేషన్లో చెమట బయటికి వెళ్ళేదో సట్ట కలర్ మారుతుంది. అది కూడా మీరు గమనించి తగిన చర్యలు చేసి అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారిని అడిగి వేరే వాళ్ళ చేత కూడా అక్కడి యొక్క సమగ్ర మొత్తం సర్వే అడిగి నాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. మృతదేహాన్ని ఇంతలా రాజకీయం చేసి మీ కుటుంబానికి అన్యాయం చేసిన అధికార యంత్రాంగం ఈరోజు మీ ఫ్యామిలీని అంటే శాఖాపరం దర్యాప్తు చేసేందుకు ముందుకు వస్తుంది అనుకుంటున్నారా? ఏమో సార్, ఇప్పుడు వరకు అయితే ఈ రోజుకి 4 రోజులైంది. ఇప్పుడు వరకు కూడా ఎటువంటి అధికారి నా ఇంటికి రాలేదు. ఎవరో తెలియదు నాకైతే. ఒక 2 అధికారులు అయితే నార్మల్గా ప్రైవేట్ సంఘం మిల్లర్ అధికారి ఇంకెవరో వచ్చారు, అడిగారు. నేను ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు ఉన్నది చెప్పాను. సరే మరి మా వంతు మేము చేస్తాము, మీ వంతు ఇంకేమైనా ఇంకేం లేదు సార్, మీరు ఏమైనా చేయాలంటే మీ అందరు కలిగి మాకు చేయండి, లేదంటే లేదు సార్ ఇక్కడితో ఇది వదిలేసండి, ఎటువంటి రాజకీయం చేయకండి, దీనివల్ల మేము కుంగిపోతున్నాం, మాకు ఏ రోజుకి ఏమవుతుందని మేము చాలా ఇబ్బంది పడి ఇప్పటికీ భయం వేస్తుంది అన్నట్టుగా మేము ఇంట్లోనే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళే అధికారం మాకు లేదు కాబట్టి వెళ్ళకూడదు కాబట్టి మా ఇంట్లో మేమే కుంగిపోతున్నాం. మీ కుటుంబ సభ్యులకు కూడాను రాజకీయ పరంగా థ్రెట్ ఉందట, నిజమేనా? అంటే ప్రలోభాలు చేస్తున్నారు, ఈ విషయాన్ని దాపెట్టండి అని చెప్పేసి ప్రలోభ పెడుతున్నారు, నిజమే? రావాల్సిన వాళ్ళు చెప్పవలసిన వాళ్ళు చెప్తున్నారు, అవే మాటలు జరగవలసినవి జరుగుతున్నాయి. నాకైతే ఏమని చెప్తున్నారు, ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేసేయండి అని అంటున్నారా, లేకపోతే ఇంక ఇంటర్నల్గా మీకు ఏమైనా కనుక ఆదుకుంటామని ఒక భరోసా ఇస్తారు? ఆదుకుంటామనే భరోసా ఇంతవరకు వచ్చిన వాళ్ళు ఎవరూ ఇవ్వలేదు. ఆ వచ్చిన వాళ్ళు ఇస్తారని నాకు నమ్మకం కూడా లేదు. ఎందుకంటే నేను పలానా పార్టీ అని ఒక ముద్ర పడిపోయింది ఆల్రెడీ. నాకు ఎంక్వైరీ చేసిన అక్కడికి 10 నిమిషాల్లో మా యొక్క గ్రామస్తులే ఎవరో సమ్ క్యాండిడేట్లు అంట నేను పలానా వ్యక్తి పలానా పార్టీ అని చెప్పడం వల్ల అక్కడే ఆ యొక్కది ప్రూవ్ అయిపోయింది. అప్పటికి ఎటువంటి అధికారి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి దీనిపై మేము ఎలా చేయాలని కూడా అన్నారు. నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏదో సమ్ నెంబర్ నుంచి ఫోన్ కూడా వచ్చింది. అప్పటికి నేను చెప్పాను, సార్ నేను ఇప్పుడే వచ్చాను, మా అమ్మమ్మ గారు కార్యక్రమం చేయాలి, నేను ఇప్పుడేం మాట్లాడలేను, తర్వాత ఇదే నెంబర్ కాల్ చేస్తానంటే సరే ఈ 10 రోజుల్లో మీరు ఎప్పుడైనా చేయండి, మీరు కరెక్ట్గా చెప్పినట్లా బయట విని దానికి తగ్గట్టు మేము సమగ్ర సర్వే చేయించి మీకు ఏదైనా మేము ప్రోత్సహిస్తామో అన్నారు. ప్రెజర్ ఎలాంటి ప్రెజర్ పెట్టారు మీ దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు? మీ అమ్మమ్మ ఎరువు కోసం వచ్చి చనిపోయింది అన్నటువంటి విషయం కాకుండా హార్ట్ అటాక్తో చనిపోయింది అన్నటువంటి విషయాన్ని కూడా బయట పెట్టమని మీ కుటుంబ సభ్యులకు ఒత్తిడి ఉందండి? మా ఇంటి దగ్గరికి వచ్చేది అందరూ మంచిగా మాట్లాడడం జరిగింది. అదే విషయం ఏజ్ అడిగినరు ఇంకా అన్నీ అడిగినరు, ఏమైనా బాగలేదంటే మా అమ్మమ్మ బాగానే ఉంది. నా అమ్మమ్మ నాతో ఆ రోజు ముందు రోజు మార్నింగ్ నాతో మాట్లాడింది, సంతు నేను యూరియాకి వెళ్తున్నాను నీకు తేవాలంటే అమ్మమ్మ మీ ఇష్టం జాగ్రత్త, మీరు తీసుకురాకపోతే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాను, అయినా రైతు బాధ అనేది ఉంటుంది కాబట్టి మా పిన్ని గారికి అమ్మమ్మ గారికి మా నాన్నగారికి ల్యాండ్ ఉంది. అప్పటికి మా పిన్నికి అమ్మమ్మకి ఇచ్చారు. మా నాన్నకి ఒక భూమి ఉంది, ఆ భూమి మా అమ్మ తంబేస్తామంటే ఆ తమ్ము కూడా వేయించలేదు. మీ ఆయనే రావాలి, మీ ఆయన రాకంటే మీ అమ్మ మీకు ఇవ్వము అని కూడా మాకు అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకు ఆ కలెక్టర్ గారు ఆ యొక్క ఆఫీస్ నుంచి చెప్పినట్లే మాకు ఒక మెసేజ్ అనేది ఉంది, నా మైండ్లో ఉంది. ఏమని చెప్పారు, రుద్రాలు వెళ్ళవలసిన అవసరం ఏముంది అన్నారు. సార్ మా అమ్మమ్మ సార్ 90 అయిపోతే మాకు 20 అన్నారు, అందుకే మా అమ్మమ్మ నడుచుకొని మరీ వెళ్ళింది సార్ అన్నాను నేను. అయితే మరి మా నాన్నకు కూడా ఇవ్వలేదు సార్, మా అమ్మ వెళ్ళింది కదా సార్, మా నాన్న కట్టుకుని భార్య కదా, ఎందుకు మా అమ్మకు కూడా ఇవ్వలేదు అన్నా. అరే అలా ఏం లేదు కదా, రూల్స్ ఉన్నాయన్నారు. ఆ రూల్స్ ఎక్కడ పాటించట్లేదు సార్, అక్కడుండే అధికారులు కూడా తెలియజేయలేదు, అక్కడుండే ఆఫీసర్లు కూడా ఎవరు చెప్పలేదు. అక్కడ ఏవో గారు ఉన్నారు, అక్కడ 3 అగ్రికల్చర్ ఆఫీసర్లతో తంబలే ఇస్తున్నారు, ఆ 3 కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మరి ఎక్కడ పాటిస్తున్నారు సార్ మీ రూల్స్? ఇప్పటికైనా మీ కుటుంబం న్యాయం జరుగుతుందా, లేకపోతే
ఎరువుల కోసం వెళ్ళినటువంటి మీ అమ్మమ్మ తొక్కిసలాటలో చనిపోయిందన్నటువంటి నివేదిక భూస్థాపితం చేస్తారనుకుంటున్నాను. మేబీ జరగవచ్చు సార్. నేనైతే ఒక పార్టీకి సంబంధించిన ఫిక్స్ అయిపోయారు కాబట్టి నాకు న్యాయం చేసేటట్టుగా అయితే ఎవరూ లేదు. ఇంతవరకు నా ఇంటికి రాలేదు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఇప్పటివరకు రాలేదు. ఇంకా వస్తూనే నాకు ఫోన్ చేసిండ్రు. నేనే చేశాను. సార్ నాకు రెండు విషయాలు కావాలి. నీ శిష్యుడు నీ దగ్గర నేను వర్క్ చేశాను ప్రైవేట్గా. నేను ఫైల్ తెచ్చానంటే నా ఫైల్ కళ్ళు మూసుకొని మీరు పెట్టేవాళ్ళు. ఎందుకు నేను అంత పర్ఫెక్ట్గా చేసేవాడిని కాబట్టి. మీరే ఈరోజు నేనొక మనవడిగా మీరొక మనవడిగా మా అమ్మమ్మకి అన్యాయం చేశారు. నాకు రెండు క్వశ్చన్లు రెండు ప్రశ్నలు అని చెప్పాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జరిగిన వెంటనే అక్కడ ఉన్నారా? ఉన్నానని ఒప్పుకున్నారు. ఎవరికైనా మీ అధికారులకి రాజకీయ నాయకులకి ఇంకెటువంటి వాళ్ళకైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అని అడిగాను. సైలెంట్, సమాధానం లేదు. నేను ఆప్షన్ ఇచ్చాను, కానీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చారు సమాచారం. జరిగింది. అతను జాబ్ కోసం కూడా రక్షించుకోవడానికి తెంబూరు ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో ఒక 6 వ్యక్తులకి, అందులో 3కి భూమే లేదు మా ఏరియాలో. వాళ్ళకి ఆ బౌండరీ లేని వాళ్ళతో మాట్లాడించి అదే వీడియోలు కంప్లీట్ ఇవ్వని ముందునే వీడియోలు వెళ్ళిపోయాయి. అదే వీడియోలు మళ్ళీ నాకు వచ్చాయి. నేను అందరి దగ్గర వర్క్ చేస్తున్నాను. నా పేరు అందరికీ తెలుసు. అందరి దగ్గర మంచిగా వచ్చి ఉన్నాను. అది అక్కడ నుంచి ఏవో గారికి అదే మాట్లాడితే అక్కడ కూడా ఏం మాట రావట్లేదు. సార్ ఎస్ నో ఏటి కాదంటే ఎటువంటి మాట కూడా చెప్పలేదు. ఇప్పటికి ఆ రికార్డు కూడా నా దగ్గర ఉంది. బట్ నేను బయట పెట్టను. అతను స్వయంగా ఒప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే పినకన్న కాంతమ్మ తొక్కిసలాటలో మృతి చెందిన విషయాన్ని దాపెట్టేందుకు కుటుంబ సభ్యులకి ఈరోజు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ విషయంలో సమగ్రంగా దర్యాప్తు నిర్వహించి ఆ కుటుంబానికి బాసటగా నిలవాలని చెప్పేసి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పేరాడి తిలక్ ఆ కుటుంబాన్ని బాసటగా నిలుస్తున్నారు. కుటుంబ సభ్యులు తనతో పాటు వెళ్ళిన కుమార్తె కూడాను తల్లిని కడచూపు చూడకుండా కూడాను ఈరోజు అధికార యంత్రాంగం అంతా కూడాను ఈ నిజాన్ని భూస్థాపితం చేసేందుకు ప్రయత్నిస్తుంది. వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కాంతమ్మ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఆదుకోవాలి. ఈ ఘటనపై సమగ్రమైన దర్యాప్తు నిర్వహించి అసలు వాస్తవాలు బయటికి చెప్పాలి. ఒకవేళ కూటమి ప్రభుత్వం గనక ఇది తీరని గొడ్డలు పెట్టి అయినట్టయితే వాస్తవాలను ఎందుకు కప్పెడుతున్నారు? ఏదైతే రైతు సేవా కేంద్రం వద్ద తొక్కిసలాట్లో కాంతమ్మ మృతి చెందినట్టయితే 108 అదేవిధంగా 100 డైల్ చేస్తే సుమోటోగా పోలీస్ కేసు నమోదు చేసిన పోలీసులు కూడాను ఎందుకు మేన్మేసాలు లెక్కెట్టారు? ఆ మృతదేహాన్ని ప్రైవేట్ అంబులెన్స్లో గ్రామానికి తరలించారు. తన మనవడు వచ్చిన దాకా ఉంచాలని చెప్పి ప్రాధాయపడినప్పుడు కూడా దుందుడుకు చిరిగ్గా అంత్యక్రియలు నిర్వహించేందుకు వారు చేసిన ప్రయత్నాన్ని కూడా మనవడు తప్పుపడుతున్నారు. మరి ఈ విషయంలో వాస్తవాలు బాహ్య ప్రపంచం చెప్పేందుకు అధికార యంత్రాంగం దోహదపడుతుందా, లేకపోతే ఈ దుఃఖసలాట ఘటనలో చనిపోయిన కాంతమ్మ ఘటనను భూస్థాపితం చేస్తారన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.